అంటే మళ్ళీ మళ్ళీ ఏ షో తను చేయకపోయినా కూడా ఇప్పటికీ స్టిల్ టచ్లో ఉన్నారా మీరంతా? నువ్వు ఉన్నావు టచ్లో? టచ్లో ఉన్నాను కానీ నేను మెసేజ్ చేయను. ఎందుకు? నాకు భయం, రిప్లై చేయకపోతే మళ్ళీ బాధపడతా. నెంబర్ ఉంది, అప్పుడు మెసేజ్ చేశాను. నా బర్త్డేకి మేడం మెసేజ్ చేసింది, అంటే నేనే చెప్పిన మేడం నా బర్త్డే అని. నువ్వే మెసేజ్ పెట్టి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందని ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నావు. మేడం నాకు మెసేజ్ చేసింది, దానికంటే ముందు నేను మెసేజ్ చేసిన మేడం బర్త్డే అని చెప్పి. నా బర్త్డే అని చెప్తే మేడం బాగోదని మిస్ చేసింది. విష్ చేయకపోతే బాగోదని మేడం వీడియో పెట్టింది నాకు. వీడియో పెడితే నేను ఇన్స్టాలో పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ బర్త్డేకి నేను అడగలేదు, ఎందుకంటే పాత వీడియోనే ఉంది కానీ అదే పెట్టుకుంటున్నా. మళ్ళీ అడిగి తీసేది అని. ఓకే, నాగబాబు గారు అసలు నేను ఎప్పుడు టచ్లో లేదు సార్ తోటి. అంటే జబర్దస్త్లో కూడా నాకు టచ్లో లేదు. అప్పటికి జడ్జెస్ సార్ కాదు, వెళ్ళిపోయారు. నేను ఎంట్రీ ఇచ్చే ఉంది. పటాస్లో నేను ఉన్నాను కాబట్టి జబర్దస్త్ సెట్టే రాలేదు నేను. నాకు సార్ని ఇప్పటికీ స్టిల్ నేను కలవలేదు ఒక్కసారి కూడా. నరేష్ అబ్బా, నా ఫేవరెట్ వాడు. మేమే మొత్తము ఈవెంట్స్కి అక్కడ ఇక్కడ షూటింగ్స్ ఎక్కడున్నా మేమే అందరం ఉంటాం కాబట్టి నాది, జిత్తు అన్నది, నరేష్ది, బాబు అన్నది, సందీప్ అన్నది, మాదంతా ఒక గ్యాంగ్ అన్నమాట అని నేను అనుకుంటా. వాళ్ళు అనుకునేవాళ్ళే తెలీదు. నాకైతే వాళ్ళతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నాకెందుకో వాళ్ళ మీద ఒక మంచి అంటే నా వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళతోని 24 hours మాట్లాడాలనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు అమ్మాయిగా చూడలేదు, అంటే మాలో ఒక అబ్బాయి అని అనుకుంటారు వాళ్ళు, అంత ఇష్టపడతారు నన్ను కూడా. నీకు క్రష్ అనేది ఎవరి మీద రాలేదా? రాలే. బిగ్ బాస్ రాజ్ అంటే క్రష్ అని విన్నా నేను. క్రష్ కాదు, నా ఫ్రెండ్ వాడు. ఎప్పుడు నేను క్రష్ అని చెప్పలే. హౌస్లో చెప్పావంట కదా క్రష్ అని. హౌస్లో నేను చెప్పలే. వాడు బాగుంటాడని చెప్పిన, ఆ ముక్క వాడితోనే చెప్పిన. అది నువ్వు మంచి ఉంటారా, హీరో మెటీరియల్ అని చెప్పిన. ఇప్పటికే అది చెప్తా నేను. క్రష్ అని ఎవరు లేరు. క్రష్ అని అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. ఎవరి పేరు? ఎప్పుడైనా ప్రవీణ్ పేరు చెప్పొచ్చు కదా. క్రష్ కాదు కదా, లవ్ కదా. క్రష్లే లవ్ అవుతారు కదా. చూడంగానే క్రష్ వచ్చింది కదా ఆ టైంలో. ఓకే, మళ్ళీ అడుగు, ఇప్పుడు చెప్తా. అనిసార్లు అడగదు, ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. మీ విన్నర్ దగ్గర స్టార్ట్ చేద్దాం. రేవంత్ టచ్లో లేడు, బట్ చాలా మంచోడు. ఇన్ కేస్ టచ్లోకి వస్తే బాగా మాట్లాడతాడు. ఓకే, గీతు టచ్లో లేదు. ఇప్పుడు 2 షోల ద్వారా షోల దగ్గర మాట్లాడింది, బట్ ఒకప్పుడు మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడలేదు. ఎందుకు? గొడవలు కాదు, గ్యాప్ వస్తే అంతేనేమో అని నాకు అనిపించింది. గ్యాప్ రావడం రీజన్ ఏంటి? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళకపోవడం, అంటే మింగిల్ కాలేకపోవడం. అదే నా తప్పు ఉంది ఫస్ట్, దాని తర్వాత దాని తప్పు. సత్య టచ్లో లేదు. అప్పుడప్పుడు టచ్లో, మొన్న షూటింగ్ ద్వారా సేమ్ టచ్లోకి వచ్చింది. బట్ ఆ రోజు చాలా బాగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎలా మాట్లాడుకున్నాము ఆ రోజు కూడా అంతే మాట్లాడుకున్నాం. ఎలాంటి నాకు మార్పు అనిపించలేదు. ఈయన టచ్లో లేదు, కానీ నేనే టచ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. రిప్లై లేట్గా ఇస్తుంది, నేను 10 పెడితే 2 ఇస్తుంది. బట్ ఇప్పటివరకు కలవలేదు. బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం బేబీ అని నేనంట, ఓకే అంటది, మళ్ళీ టచ్లోకి రాదు. అది కలుద్దాం అంటే నేను ఓకే అంట, మళ్ళీ నేను టచ్లోకి పోను. శ్రీహాన్ టచ్లో లేడు. మొన్న ఏదో షూట్లో కనిపించిండు, కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలే. ఎవరినైనా టచ్లో ఎందుకు? ఇంకా ఎవరు టచ్లో లేరు అసలు, ఎవరు టచ్లో లేరు, రాజు తప్ప. రాజన్న మాట్లాడతాడు అప్పుడప్పుడు, రాజు కూడా టచ్ లో లేడు. అప్పుడప్పుడు టచ్ లో, రాజు ఫుల్ టచ్ లో ఉంటాడు. ఫోన్ చేస్తాడు, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేస్తాడు. లిఫ్ట్ చేసేదాకా చేస్తాడు. సరిపోద్ది మీ ఇద్దరికి, ఒకళ్ళు ఇంట్రోవర్ట్, ఒకళ్ళు కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. అదే కదా, బాగుంటది, అలాగే ఉండాలా. అండ్ ఇలాగే ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాగా ఎక్కువైపోయింది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు చేసావు అట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్? ఒకప్పుడు చేసే, ఇప్పుడు చేయలే. ఎందుకు చేసావు ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒకప్పుడు ఇచ్చారు ప్రమోషన్కి, ఇప్పుడు ఇవ్వట్లేదు. రావట్లేదు కాబట్టి చేయట్లేదు, లేకపోతే చేసేదాన్ని. అంటే చేసేదాన్ని అంటే ఈ గొడవలు చూసి ఆపేసేదాన్ని, ఎందుకులే మనకి అని. ఇప్పుడైతే ఏం రాలేదా ప్రమోషన్? రాలే, ఇది చూసినాక అసలుకే రాదు. ఓకే, సో we enjoyed a lot, sir. We enjoyed a lot, sir. Thank you. సో ఫైనల్గా ఆడియన్స్కి, అంటే ఎంత మనం ఎన్ని షోస్ చేసుకున్నా కూడా వాళ్ళ సపోర్ట్ లేకపోతే, వాళ్ళు నీ వీడియోస్ చూడకపోతే, సో మనం కనిపించే వాళ్ళం కాదు. సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అంటే ఏం చెప్తావు ఫైనల్?
నేనైతే ఇంకా నువ్వే చెప్పినావు థ్యాంక్ యూ చెప్పాలంటే థ్యాంక్ యూ నోట్ ఓకే ఓకే నాకేమో ఏం చెప్పాలో అర్థం కాదు. ఓకే 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 నాకు తెలిసి నీ ఇంటర్వ్యూస్లలో ఇదే నీకు రివర్స్ అయినట్టు అనిపిస్తుంది బెడ్స్ అదే ఏం ఆడితే నువ్వు చెప్తావు థ్యాంక్ యూ, నేను ఎక్కడ థ్యాంక్ యూ చెప్తా, థ్యాంక్ యూ నోట్ చెప్పు అన్న. థ్యాంక్ యూ నోట్ అంటే అందరినీ నువ్వు ఆడుకుంటావు కదా, నేను ఆడుకోవాలని ప్రిపేర్ చేసిన. కవర్ డ్రైవ్ బాగుంది, నైస్. నాకు డ్రైవింగ్ రాదు. ఓకే ఓకే సో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు ప్రవీణ్ తోటి చాలా నెగిటివ్ వస్తుంది, అమ్మో ఏమైపోతుందో, బట్ అయినా సరే ఫేస్ చేయాలి. ఎందుకనంటే ఇంకా ముందైనా సరే ఖచ్చితంగా చెప్పాల్సిందే కదా, అప్పుడు ఎందుకు ఇప్పటి నుంచే దాన్ని స్లోగా తగ్గించుకుంటూ వద్దామని చెప్పేసి నేను చేశాను కదా. సో అక్కడ కూడా చాలా మట్టికి చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ ఇచ్చారు. కొంతమంది క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ వచ్చేదాకా చెప్పు అని అన్నారు. కొంతమంది ఒక 10% నెగిటివ్గా మాట్లాడారు అంతే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నన్ను నమ్మి నేను చెప్పిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ నాకు ఇప్పటికీ సపోర్ట్ ఇస్తున్నారు. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా, సో దానికి కూడా మీరు సపోర్ట్ ఇస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు కదా, సో అది నాకు హ్యాపీ. నెగిటివ్ ఏం లేదులే, ఎంటర్టైన్ చేస్తున్నావు కదా అందరు, నీళ్ళలోకి వెళ్ళిపోయి ఫోన్లోకి వెళ్ళిపోయి. కాదు, రీసెంట్గా ఏ సినిమా చూసావు? కల్కి సినిమా గురించి 1 minute ఇంగ్లీష్లో చెప్పు, నీకు ఎలా అనిపించింది ఏంటి అని. నేను కల్కి చూడలే. చూసావు? చెప్పు, అందుకే అడిగా ఫస్ట్ చూసావు సినిమా గురించి చూసా చెప్పాను. రెడీ 1 3 2 1. అది దేవుని గురించి కదా, నాకు అంత దేవుడి గురించి ఏంటి, అది పురాణాల గురించి. అదే నాకు చెప్పడానికి రాదు, అంటే అది తెలీదు. సరే, అంతకుముందు ఏం సినిమా చూసావు? అంతకుముందా ఇంకేం చూడలే. లైఫ్లో సినిమాలే చూడలేదా? చూసా కానీ స్టోరీస్ మర్చిపోయాను. సరే, జబర్దస్త్ గురించి మీ టీం గురించి చెప్పు, బుల్లెట్ భాస్కర్ టీం గురించి. బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ 5 months there na. Okay. That's why team is going on fire and Naresh also good, improve a lot. Improved a lot. It's mean improved what? So Bhaskaran also doing good, very well. That's it, your honor. ఎప్పుడైనా ఫారెన్ ఇంగ్లీష్ ట్రై చేసావా? చేయకుంటావా? చేయకు. ఓకే, రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ 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 రావట్లేదా? వస్తుంది. రాకెట్ రాఘవ సార్ మళ్ళీ చెప్తా. రాకెట్ రాఘవ సార్ స్కిట్స్ ఈజ్ వెరీ ఫన్నీ, ఐ ఎంజాయ్ లాట్. సార్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ in the out of stage. It's mean stage down, he talking very well. So I like so much, sir. Okay, Nukaraju. Nukaraju bro is very intelligent person and spontaneity. They're very high, very much spontaneity. Okay. And very sharp. Sharper gap is I mean very sharp mind. And Nukaraj bro is my what I can say, well wisher. Well wisher mean well wisher అంటే మన మంచి కోరుకునే వాళ్ళు అని కదా. Nukaraj bro is very nice comedy. Thank you. Ram Prasad bro is genuine comedy. He is what can I say? Rohini sister is the place in the for Ram Prasad. For Ram Prasad. All the best. Emmanuel, my co-artist. Emmanuel. Immu is my co-artist in the first Jabardast starting. So next he is the team leader, but now also he is very good, very going on the fire. So Varsha and Immu nice jodi. Thank you. Tell about judges. Judgment is very good. I enjoy a lot. And
ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జడ్జెస్. అంతేనా? రావట్లేదు. పటాస్ ప్రవీణ్ ఆల్సో గుడ్. సో యాజ్ యూజువల్ నువ్వు ఎప్పుడు షోస్లో జబర్దస్త్లో ఎలా ఎంటర్టైన్ చేస్తావు, ఇంటర్వ్యూలో కూడా అలాగే ఎంటర్టైన్ చేసావు. ఇలాగే మొత్తం నెక్స్ట్ సినిమాల దగ్గర నుంచి షోస్ దగ్గర నుంచి నీ ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ తగ్గకూడదు, నీ ఆ ఎనర్జీ ఆ కామెడీ ఎక్కడ తగ్గకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ టైం ఇచ్చినందుకు, అసలు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నువ్వు బెంగళూరు, వైజాగ్, ముంబై, ఢిల్లీ, నార్త్ కొరియా ఇలా అన్ని ప్లేసెస్లో డైలీ తిరుగుతూ కూడా మా దగ్గరికి వచ్చి టైం ఇచ్చి మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫైమా. ఇంత బిజీ స్కెడ్యూల్లో బయట 4 అసిస్టెంట్లతో, 2 బౌన్సర్స్తో వచ్చింది వాళ్ళ. అది ఫైమాతో ఒక చిన్న చిట్చాట్, చిన్నదే కాదు పెద్దదే అయింది, మంచి ఫన్ కూడా జనరేట్ అయింది. ఇంకా ఆమె కష్టాలు కూడా మనకు తెలిసినాయి. కష్టాలు కూడా ఏం చెప్పలేదు అనుకుంటా, అయిపోయినాయి. కష్టాలు దాటేసిన తర్వాత మళ్ళీ ఆ కష్టాల గురించి నాకు తెలిసి ఎవరు మాట్లాడరు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైమాకి ఎప్పటిలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.